హలో, వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్ సుజీ సూరిశెట్టి. చూస్తున్నారు కదా, ఈరోజు మేమంతా కలిసి బ్రూక్ఫీల్డ్ జూకి వచ్చాము. అందరూ ఎంట్రీ గేట్ దగ్గర టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము మాత్రం మాకు ఫ్రీగా టికెట్ వచ్చింది కాబట్టి మేము వేరే గేట్లోకి స్కిప్ అయిపోయాము. అక్కడ మొబైల్లో మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన టికెట్ చూపిస్తే మమ్మల్ని లోపలికి అలౌ చేశారు. అదే టికెట్ కొనాలంటే ఒక్కొక్కరికి 3500 అవుతుంది. సరే అని చెప్పి లోపలికి వెళ్తే ఒక మ్యాప్ కనిపించింది. ఏ ఏ యానిమల్స్ ఎటువైపు ఉన్నాయా అనేది ఆ మ్యాప్ చూశాక క్లారిటీ వచ్చింది. మావాడికి కూడా క్లారిటీ వచ్చింది. మ్యాప్ పక్కనే క్రొకోడైల్ ఉంటే దాని మీద ఎక్కుతా అని చెప్పి కూర్చున్నాడు. అమ్మ ఫొటోస్ తీసుకున్నావా, అయితే దిగుతా ఇంకా అని చెప్పి దిగుతున్నాడు. ఉదయం ఏమీ తినరాలేదని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఇడ్లీ పట్టుకొచ్చాను. జూ అంతా తిరగాలంటే కొంచెం శక్తి కావాలి కదా అని ఫస్ట్ తిన్నాము. ఏం చూస్తావురా నాన్న అని మా వాడిని అడిగితే బోబీ చూస్తా అన్నాడు. ఇక్కడ పూలైతే పెట్టుకోరు కానీ పూలను అందంగా పెంచడం మాత్రం చేస్తారు. పూల సువాసనకి బటర్ఫ్లైస్ వచ్చినట్టు ఈ గోడకు మాత్రం బటర్ఫ్లైస్ని పెయింట్ మాత్రం బాగేశారు. కొంచెం ముందుకెళ్తే ఈ చెట్ల కింద కొంగలు మాత్రం హాయిగా బజ్జవడం చూస్తాము. ఈ ఎండకి ఏం చేస్తాయిలే ఇవి కూడా. ఇంత ఎండగా ఉన్నా సరే ఈ చెట్టు కింద అయితే చాలా చల్లగా ఉంది. ఒక మంచం వేసుకుంటే బాగా నిద్ర పడుతుంది. కొంగలన్నీ కలిసి గ్రూప్ మీటింగ్ పెట్టినట్టు ఈ ఎండ నుంచి ఎలా తప్పించుకోవాలా అని డిస్కస్ చేసుకుంటున్నట్టున్నాయి. ఈ రకం పిట్టల్ని చిన్నప్పుడు క్యాలెండర్ సీనరీ ఫొటోస్ కింద పెడుతూ ఉంటారు. వాటిని ఎవరింట్లో అయినా ఉంటే అడిగి మరీ తెచ్చుకొని ఆటలేసుకోవడం అలవాటు. ఈ పిట్ట మాత్రం ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి తింటూ నోరాడిస్తుంది. ఇక్కడున్న 2 పిట్టలు గొడవ పడ్డట్టున్నాయి. నీదో దారి నాదో దారి అన్నట్టు కనిపిస్తున్నాయి. చివర్లో చూడండి. పక్షులు బయటికి ఎగిరిపోకుండా నెట్ లాంటిది కట్టారు. పక్షులతో పాటు పక్షి గూళ్ళను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. చెట్టు పైన పెద్ద పక్షి ఒకటి ఉంది. మా వాడికి చిరాకు వచ్చి సాక్స్ లోపలేసేసాడు. ఇంకా మేము వెళ్ళిపోతున్నామని పిట్టలైతే మాకు బాయ్ చెప్పడానికి ఇటువైపు తిరిగాయి. చివరికి 2 కాంప్రమైజ్ అయ్యి ఒక దగ్గరికి వచ్చాయి. ఎంతసేపు ఉన్నా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుందని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము.
నీటిలోని జంతువులను చూడడానికి వచ్చాము. ఇవేంటో మరి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ పెంగ్విన్స్ దగ్గరికి వచ్చాము. ఈ జూలో ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ కొన్ని చూశాక ఈ చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఏ జంతువు ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందో అని వెనక్కి తిరగడానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. వెనకే కాదు, ముందు కూడా జనాలను చూసేసరికి అమ్మయ్య అనిపించింది. ఇక్కడికి వచ్చాక జీబ్రా క్రాసింగ్ని డైలీ చూస్తున్నాం, కానీ జీబ్రాలను చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇవి సీల్ యానిమల్స్. సింహం సింగిల్గా బజ్జుంది. నెమలిని చూసి నాట్యం చేస్తే బాగుండేది, ఒక వీడియో అన్నా ఫోటో అన్నా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ ఎండకి దానికి కూడా ఏమి చేయాలనిపించలేదు అనుకుంటా. ఎలుగుబంటి మాత్రం చూడ్డానికి భయంకరంగా అటు ఇటు తెగ తిరుగుతుంది. దీని హడావిడి చూస్తుంటే బాగా తిన్నది అరగడానికి తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసిన జంతువుల్లో ఇంత యాక్టివ్గా తిరిగిన జంతువు ఏదీ కనిపించలేదు నాకైతే. బిగ్ క్యాట్ అని బయట రాసి పెట్టుంటే క్యాట్ ఏమో పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి చూస్తే చిరుతపులు ఉంది. చూస్తుంటే బాగా ఆకలి మీద ఉన్నట్టుంది, మీద పడి రక్కేసేలాగుంది దగ్గరికి వెళ్తే. ఇదంతా చీకటి గుహలాగా అనిపిస్తుంది. లోపలన్నీ ప్రమాదకరమైన జంతువులే కాబట్టి ఏ వైపు నుంచి అయినా వచ్చి అటాక్ చేస్తాయేమో అని ముందు భయమేసి ఎగ్జిట్ ఎక్కడుందా అని వెతికాను. ఎగ్జిట్ కనిపించింది, బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి చూసేసరికి ప్రశాంతంగా మేత మేస్తున్న జిరాఫీ కనిపించింది. పక్కన ఏదో బొమ్మలాగా ఉందని చూస్తే అది జిరాఫీ. అది బొమ్మ కాదు, నిజం జిరాఫీనే. ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము.
ఇక్కడ అందరూ గుంపులుగా చేరి చూస్తుంటే ఏముందా అని చూసాము. ఈగలు ఉంది, గ్రద్ద. You look hard right there. It's too big for 4 days old. I think so too. And then Anise is curly. ఇక్కడ గుర్రాలు మేత మేస్తున్నాయి. On this side, giraffe. Ew! It's a poo! Okay. దీని పేరేంటో తెలియదు కానీ మావాడు దీంతో మాత్రం బాగా ఆడుకున్నాడు. I don't see a snake. It's a pole. It's not really how we have here. చూడ్డానికి కుక్కల్లా కనిపిస్తున్నాయి కానీ ఇవి తోడేళ్ళు. మా బాబుకి టాటాయిస్ బొమ్మ కొనిచ్చాను. ఇప్పుడు రియల్గా చూస్తున్నాడు. ఇది పెద్ద పిల్లంట, బంధించేసరికి చిన్నపిల్ల అయిపోయింది. లోపల పులి తిరుగుతుంది. ఈ నెట్ గాని లేకపోతే పైకి దూకేసి ఎవరు కనిపిస్తే వాళ్ళని కొరికేసేది. రెప్టైల్స్, బర్డ్స్ అని ఫస్ట్ తీసిన వీడియో, కానీ అందరు పాములు చూడరని చెప్పి ఫస్ట్ పెట్టలేదు, చివర్లో పెట్టాను. ఎవరికైనా భయం అనిపిస్తే స్కిప్ చేసేయండి. నాకు చాలా భయము. వస్తుంది. ఈ వీడియోస్ తీస్తుంటే డౌట్ వస్తుంది, అద్దాలు గట్టిగానే బిగించారు కదా, ఏ ప్రాబ్లం ఉండదుగా అని. జనాలందరూ పాముల వీడియోస్ని మిలియన్స్లో చూస్తున్నారని తీయడమే తప్ప ఇంకొకటి లేదు. పగలు చూస్తే నైట్ కల్లోకి వచ్చేలాగున్నాయి. ఎలా చూస్తారో ఏంటో. భయం అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇక్కడైతే ఒక పామే, దీంట్లో అయితే ఏకంగా 4 పాములు ఒకే దాంట్లో ఉన్నాయి. ఇది మాత్రం ఆహా ఏమి సుఖంగా పడుకోనుందో. తొండల్ని చూశాను కానీ ఇంత భయంకరమైన తొండని చూడటం ఇదే ఫస్ట్ టైం. వీళ్ళైతే ఏకంగా ఎలుకల్ని కూడా జూలో ఉంచారు. ఇదంతా ఎలుకల కోసం చేసిన సెటప్. ఎంత కష్టపడ్డారో ఏంటో. సీల్ మృగాలు అండర్ వాటర్లో ఎంత ఫ్రీగా తిరుగుతాయనేది ఈ వీడియోలో చూడొచ్చు. He gives up!
ఇక్కడ బటర్ఫ్లైస్ పార్క్ ఉంది. లోపలికి వెళ్ళాలంటే టికెట్ అంట. ఇంకా వెళ్ళలేదు. ఈయన డిఫరెంట్ స్టైల్స్లో ఫొటోస్ తీసుకుంటుంటే నేను వీడియో తీశాను. ఈ జూకి వచ్చినందుకు గుర్తుగా కొన్ని ఫొటోస్ని ఈ వీడియో చివరిలో యాడ్ చేశాను. ఇంకెప్పటికీ ఇలానే ఉంటాయని.